ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయినా కూడా సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటూ ఉన్నారు మమతా బెనర్జీ. మమతా బైట్। কেন কিসের জন্য আমরা বাড়ি নিয়ে যাবো? হারলাম যদি শপথ নিয়ে যেতাম তাহলে আমি এডুকেশনটা করতাম। এখন তো কোশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি এডুকেশন দিতে হবে, নো, নট দ্যাট। Now also I want to say that we didn't lose the election. ఈ బెంగాల్ ప్రజా తీర్పుతో ఓడలేదు, కుట్ర వల్లే ఓడిపోయాను, బీజేపీతో పోరాడలేదు, ఈసీతో పోరాటం చేశాను, రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటూ ఉన్నారు. సార్, తాను రాజీనామా చేయకపోయినా ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం సీఎం పదవి పోతుంది. ఎందుకు సార్ మమతా వ్యూహం ఏంటి? ఎందుకు లేదు, ఆమె తన పార్టీని నిలబెట్టుకోవటానికి, క్యాడర్ నిలబెట్టుకోవటానికి అవి చేసే చివరి ప్రయత్నం. మీకు అదే దింపుడు కళ్ళ ఆశ కూడా కాదు కదా. ఎలాగో పవర్ పోయింది, మీకు పార్టీకి మీకు లెస్ దెన్ 100 సీట్స్ వచ్చాయి, కానీ బలమైన ప్రతిపక్షంగా అయితే ఉంటుంది. సో మరి ఆమె ఆ ఓటమిని జీర్ణించుకోలేక అనే మాటలు తప్ప అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చారు. అయితే ఆమె ఆరోపణలో ఒకటి మనం గమనించాల్సింది, బీజేపీ ఎన్ని ఓట్లతో గెలిచింది, మీకు ఆ ఫైనల్ లెక్కలు రావాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల తీసేసిన ఓట్లు, కలిపిన ఓట్లు, లాస్ట్ మినిట్లో కలిపిన ఓట్లు దాదాపు సేమ్ ఉన్నాయి, మీకు ఆల్మోస్ట్ సేమ్. ఫైనల్ లెక్కలు వచ్చాక నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ భవిష్యత్తులో చెప్తాను. కానీ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పైన బీజేపీకి వచ్చిన ఓట్ల మెజారిటీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల తొలగించబడిన, కొత్తగా యాడ్ చేయబడిన వాదం ఏంటంటే, తొలగించిన వాటిలో అత్యధికంగా టీఎంసీ ఓట్లని, మీకు కలిపిన ఓట్లలో అత్యధికంగా బీజేపీ అనుకూల ఓట్లని. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి. మీకు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఒక వ్యాఖ్యానించారు, గెలిచిన వారి మెజారిటీ కన్నా కూడా మీకు ఎస్ఐఆర్ లో తొలగించిన ఓటర్ల సంఖ్య ఒకవేళ ఎక్కువ ఉంటే ఏం చేస్తారు అని అడిగారు సుప్రీంకోర్టు జడ్జి. ఇది కీలకమైన పాయింట్. ఎందుకంటే 27 లాక్ ఓటర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో తొలగించారు. తొలగించిన వారికి ఓటర్ అప్లైట్ ట్రిబ్యునల్స్ అని ఉంటాయి, వాళ్ళకి అప్లై చేసుకుంటే ఓన్లీ 1600 మెంబర్స్ అప్లై చేసుకుంటే 1600 మళ్ళీ ఓటు హక్కు ఇచ్చారు. అంటే అర్థమైంది, అందరినీ మళ్ళీ ఓటు హక్కు ఇచ్చారు. కంప్లైంట్ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసే వాళ్ళు, మిగతా వాళ్ళు ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకునే పరిస్థితి లేక అవకాశాలు వాళ్ళు వివిధ కారణాలతో చేసుకోలేదు. కానీ మరి 1600 మందికి అందరికీ ఇచ్చేశారు కదా. అంటే 20 లక్షల మంది నిజమైన ఓటర్లు అవి కూడా తీసేస్తారు, చర్చ జరుగుతుంది. అది డెఫినెట్ గా కాన్స్టిట్యూషనల్ అంశం, ఎందుకంటే అదే రాబోయే కాలంలో పెద్ద నరేటివ్ అవుతుంది. మీరు చూడండి, భారతదేశంలో మళ్ళీ ఎమర్జెన్సీ నాటి రాజ్యాంగం విఫలమవుతోంది, రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ ఎలక్షన్స్ కు అవినీతి ఉండొచ్చు, డబ్బు ప్రభావం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది మన దేశ రాజ్యాంగ గొప్పతనం. అది ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎట్లీస్ట్ మన న్యాయ సూత్రం ఏంటి, జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనిపించాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగడమే కాదు, ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగినట్టుగా కనిపించాలి కూడా. అక్కడ మాత్రం ఎలక్షన్ కమిషన్ ఘోరంగా ఫెయిల్ అయింది. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గా కనిపించడంలో, విశ్వాసాన్ని కల్పించడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. సో అందువల్ల ఇది వెరీ సీరియస్ మ్యాటర్ ఆమె రైజ్ చేస్తున్నది, అందులో అనుమానం లేదు. కానీ అదే సమయంలో నేను రాజీనామా చేయను అంటే ఏముంటుంది, తీసి పడేస్తారు, అరెస్ట్ చేసి లోపలేస్తారు. అట్లా రాజీనామా చేయాలంటే నడుస్తుందా? పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేది మన దేశ ప్రజాస్వామ్య గొప్పతనం. అంటే శాంతియుత అధికార మార్పిడి అని నాకు ఒక్కసారి గుర్తు, ఉత్తరప్రదేశ్ లో జరిగింది. జగదంబిక పాల్ అనుకుంటాను, ఆయన ఒక ముఖ్యమంత్రి ఉండగా ఇంకో ముఖ్యమంత్రిని రాజభవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముఖ్యమంత్రి నేను సీట్లో కూర్చుంటా, నేను కాలేజ్ అయ్యా అన్నాడు. సో ఒక విచిత్రమైన పరిస్థితి, ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయలే, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేసి పడేశాడు. సో అల్టిమేట్ గా ఏం జరిగింది, ప్రమాణ స్వీకారం చేసినంతనే ముఖ్యమంత్రి అయ్యారు తప్ప నేను అక్కడే కూర్చుంటాను కాలే కదా పని. సో అందువల్ల అల్టిమేట్ గా షీ హాస్ టు గో. కానీ ఈ యోగా బెట్ చేయడం ఎందుకు అంటే, తాను స్ట్రీట్ ఫైటర్ అవతారం ఎత్తాను అని ఆమె అపోజిషన్ లో ఉన్న, ముఖ్యమంత్రిగా ఉన్న ప్రత్యర్థులకు నోరు జల్ల నీళ్ళు తాగిస్తుంది. షీ ఈజ్ ఎ స్ట్రీట్ ఫైటర్. మీరు చూడండి, రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వానికి సింహస్వప్నం అవుతుంది మమతా బెనర్జీ. ప్రతిరోజు వేల మందితో రోడ్డు మీదకి వస్తుంది ప్రతి అంశం పైన. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ మమతా బెనర్జీ.
దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద బెంగాలీ పాలిటిక్స్ ఆల్సో. బెంగాలీలో వామపక్షాలకు కూడా అనేక పోరాటాలు జరిపి అధికారంలోకి వచ్చారు. వామపక్షాల పాలనప్పుడు మమతా బెనర్జీ చీటికి మాటికి రోడ్డు మీదకి వచ్చినాయి. మీరు 75లో ఎమర్జెన్సీలో అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ కారు కట్టబడ్డారు. సో ఆ హిస్టరీ అది. సో ఇలా కొత్త కాదు కదా, ఆ హిస్టరీ మీకు 51 years అన్నా, ఇప్పుడు 71 years. సో ఎమర్జెన్సీ సమయంలో ఒక 20 ఏళ్ళు 20 years యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ కారుకి అడ్డం పడ్డారు. ఆ హిస్టరీ నాకు 50 ఏళ్ళ హిస్టరీ. సో అందువల్ల వీఆర్ గోయింగ్ టు సీ ది స్ట్రీట్ ఫైట్ చాప్టర్ ఆఫ్ మమతా. ఈవెన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్ట్రీట్ ఫైట్స్ చేసింది కదా, ఐపాక్ పైన దాడి చేస్తే వీళ్ళు డైరెక్ట్ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళింది. సో చాలా సార్లు స్ట్రీట్ ఫైటర్, సీఎంగా కూడా స్ట్రీట్ ఫైటరే. ఇక పశ్చిమ బెంగాల్లో ప్రత్యర్థి పార్టీగా పోటీ చేసినంత మాత్రాన, ప్రత్యర్థి పార్టీగా ఉన్నంత మాత్రాన తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతే సంబరాలు చేసుకోవద్దు అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఏంటి సార్ ఈ మమతా ఓటమి ఇండియా కూటమిపై ప్రభావం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ డైలమా ఏంటంటే, ఒకవైపు ఏమో గెలిచింది బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో రైవల్, దేశంలో మిత్రపక్షం. అదొక కాంట్రడిక్షన్ అది. సో రాష్ట్రంలో రైవల్, దేశంలో మిత్రపక్షం. కేరళలో కూడా అదే పరిస్థితి. రాష్ట్రంలో సిపిఎం రైవల్, లెఫ్ట్ రైవల్, కేంద్రంలో మిత్రపక్షం. కానీ అక్కడ సంబరాలు చేసుకున్నారు, ఎందుకంటే అక్కడ గెలిచింది కాంగ్రెసే గనక. ఇక్కడేమో బెంగాల్లోమో గెలిచింది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కూడా ఓడిపోయిందిగా. సో అందువల్ల గెలిచింది బీజేపీ. అందువల్ల సంబరాలు చేసుకోవడం అంటే తన రాష్ట్ర స్థాయి రైవల్ ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటే, దేశమంతా తన రైవల్ అయిన బీజేపీ గెలిచినందుకు సంబరాలు చేసుకుంటూ అవుతుంది కదా. అందువల్ల ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉండేటువంటి డైలమా అది. సో ఆ సందిగ్ధత మీకు కనబడింది, అందుకే సంబరాలు చేసుకోవద్దు. మమతా బెనర్జీ పోవడం సంతోషించాల్సిన అంశమే రాష్ట్ర కాంగ్రెస్, కానీ బీజేపీ రావడం సంతోషించాల్సింది కాదు. ఇక జాతీయ రాజకీయాలకు వచ్చేవరకు మమతా ఓటమి సంతోషించాల్సింది కాదు, బీజేపీ గెలుపు ఆందోళన కలిగించేది కాంగ్రెస్ కు. అందువల్ల ఏ రకంగా చూసినా సంబరాలు చేసుకోకపోవడమే కరెక్ట్ అవుతుంది కదా. అందువల్ల ఎందుకంటే గెలిచింది తాము కానప్పుడు ఎవరో గెలిస్తే, అంటే జనరల్ గా తమ శత్రువుని ఇంకోటి వచ్చి కొడితే మనం ఆనందపడతాం, ఇక్కడ కొట్టిన కూడా శత్రువే, అది ప్రాబ్లం. నార్మల్ గా ఇప్పుడు గొడవ మన వద్ద గొడవ పెట్టుకుంటాం, మన ధైర్యం లేదు, ఆనంద బలం లేదు, మనం కాముకుంటాం. కానీ వాడిని అంతకన్నా బలవంతులు వచ్చి కొట్టాడు అనుకోండి, అతని కంటే కనుడు అజెండా మళ్ళా అన్నట్టు. సో పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది అన్నట్టు కేసీఆర్ చెప్తుంటాడు ఈ సామెత. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది అని. సో పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కూడా సంతోషపడచ్చు పొట్టోడు. కానీ సమస్య ఏంటంటే ఆ పొడుగోడు కూడా శత్రువే కదా. సో అది ప్రాబ్లం ఇక్కడ. సో అందువల్ల ఇండియా కూటమి క్వశ్చనబుల్ అయిపోయింది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మమతా ఓడిపోవడము, స్టాలిన్ ఓడిపోవడమే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా డిఎంకేతో తెగతెంపులు చేసుకొని టీవీకే విజయ్కి మద్దతు ఇవ్వబోతోంది. సో అది మన డిఎంకే ఇండియా కూటమిలో ఉంటుందా ఇంకా? అంటే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా మేము జాతీయ రాజకీయాల్లో ఉంటాము అని డిఎంకే స్టాండ్ తీసుకుంటుందా? లేదు మాకెందుకు ఆబ్లిగేషన్ ఈ ఇండియా కూటమితో, మా బీజేపీతో మాకెందుకు ఘర్షణ, ఇప్పుడు మాకు అవసరం ఏంటి అని డిఎంకే కూడా ఇండియా కూటమి నుంచి ఇనాక్టివ్ అయితే చూడాలి. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ కు అత్యంత లాయల్ అలై ఏమన్నా ఉందంటే డిఎంకే. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిఎంకేతో కాకుండా టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ ప్రతిపాదన అంగీకరించలేకపోయింది ఆ డైలమా వల్ల. సో ఇప్పుడు ఒక క్యూరియస్ డెవలప్మెంట్స్ ఇండియా కూటమి. సో మమతా బెనర్జీ బహుశా ఇప్పుడు శశబిషం లేకుండా ఇండియా కూటమిలో ఉంటుంది. ఒకప్పుడన్నా తానే ఇండియా కూటమి నాయకత్వం వహించాలి అని తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ మాట్లాడడం, అది కాంగ్రెస్ పార్టీ కంటగింపుగా మారడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కు టిఎంసీకి మధ్య ఇండియా కూటమిలో ఉండే కాంట్రడిక్షన్ ఉండదు, ఎందుకంటే ఇద్దరు బాధితులు, ఇద్దరు ప్రతిపక్షాలే కనుక. మమతా బెనర్జీ గెలిచి ఉంటే మామూలుగా ఉండేది కాదు, ఇండియా కూటమి నాకు అప్పచెప్పండి అని చెప్పి కబ్జా చేసుకొని కూర్చునేది. ఇప్పుడు ఆ అవకాశమే లేదు. అందువల్ల ఆ రకంగా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్, ఎందుకంటే మీకు టీవీకేను కూడా ఇండియా కూటమిలోకి తీసుకొస్తే మీకు తృణమూల్ మరింతగా ఇండియా కూటమిలో లాయల్ అయిపోతుంది. టీవీకే కూడా వస్తే డిఎంకే ఒకవేళ పోయినా నష్టం జరగదు. ఆ రకంగా ఇండియా కూటమికి లాభం జరుగుతుంది. కాదు డిఎంకే పోయి టీవీకే రాక
మమతా బెనర్జీ నేను జాతీయ రాజకీయాలకు సంబంధమే లేదు, నేను రాష్ట్రాన్ని చూసుకుంటాను, ఇండియా కూడా నాకు అనవసరం అనే స్టాండ్ తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది. అందువల్ల చూడాలి, ఇండియా కూటమికి 2 అవకాశాలు ఉన్నాయి. ఒక అవకాశం టీవీకే కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది కనుక ఇండియా కూటమిలోకి చేరి డిఎంకే కూడా రిటైన్ అయితే అది బ్రహ్మాండమైన అవకాశం. డిఎంకే వెళ్ళిపోయినా టీవీకే వచ్చినా బ్యాలెన్స్ అయిపోతుంది, కంపెన్సేట్ అయిపోతుంది. మమతా బెనర్జీ ఓటమితో ఇక ఇండియా కూటమికి మరింత లాయల్ గా మారిపోతే లాభం. ఇది కాక డిఎంకే పోయి టీవీకే రాక మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల కంప్లీట్ దూరం అయితే ఇండియా కూటమికి నష్టం. అందువల్ల ఏం జరుగుతుందో చూడాలి. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి.